పరిస్థితులు అయితే పక్కన ఏడ పడితే ఆడ వర్షం ఘోరంగా దంచి కొడుతుంది. మీరు వీలైనంత మాత్రం బయట వెళ్ళకండి. ఎందుకంటే గైస్ మీరు చాలా ఏమైనా మంచి చెడ్డ అయినా ఇక్కడ రోడ్లకు మంచి చేపించడానికి మా రేవంత్ రెడ్డి సార్కి అంత సమయం లేదు. మా రేవంత్ రెడ్డి సార్ ఇట్లా వాన్ వచ్చినా ఆ సైడ్లో పొంటి మాన్యువల్ రిపేర్ చేయడానికి కూడా ఆయనకు అప్పు పుడతలేదు మా సార్కి, మా రేవంత్ రెడ్డి సార్కి. ఎందుకంటే దయచేసి మన రాష్ట్రాన్ని మనం ప్రజలు కాపాడుకోవాలి. ప్రజలు వచ్చి గవర్నమెంట్ వచ్చి ఉద్ధరించే పరిస్థితులు అయితే మనకు లేదు. ఎట్లా నేను చెప్తున్నా చూడండి, మీ మాన్యువల్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ మనం సొంత. ఎందుకంటే గైస్ మన రాష్ట్రంలో జిహెచ్ఎంసీ కార్మికులకు డబ్బులు ఇవ్వడానికి, వాళ్ళ జీతాలు ఇవ్వడానికి కూడా మన దగ్గర డబ్బులు ఎక్కడ అప్పులు కొడతలేదు. వీలుంటే ఎవరు అడిగితే వాళ్ళు నువ్వు అడిగినావు అనుకో, నువ్వు ఇస్తావా, అన్ని కోట్ల అప్పు తీరుస్తావా అని మన రేవంత్ రెడ్డి సార్ క్వశ్చన్ వేస్తాడు. కాబట్టి దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరు మీరు బాధ్యత రహితంగా వహించండి. కానీ మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మేము ప్రభుత్వాన్ని ఎదిరిస్తాం, అది ఇస్తాం అంటే పోలీస్ స్టేషన్లో తొక్కి నరదీస్తాం మేము. మా రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం అట్లుంటుంది. ఇప్పుడు ముందలే అప్పు పుడతలేదు మా సార్కి, ఇంత ఘోరంగా ఉంది. ఆటో చూడని, ఆటో అన్నది అట్లా పరిస్థితి ఉంది. మా ఆయన రావడానికి అక్కడ మొత్తం మాన్యువల్ నిగిపోయింది. దాన్ని మామూలుగా అంటే రిపేర్ చేపేయడానికి కూడా డబ్బులు లేదు మన రేవంత్ రెడ్డి సార్ దగ్గర. దయచేసి ప్రతి ఒక్కరు బాధ్యత రహితంగా పనిచేయాలి. మరి రోడ్లు చేయాలి, మాన్యువల్ చేయాలి, చెరువులు తోపేయాలి, అవి చేయాలంటే మా వల్ల కాదు, మా రేవంత్ రెడ్డి సార్ వల్ల కాదు. మీరు గెలిపించండి, లేకపోతే మీ కేసీఆర్నే గెలిపించుకోండి, మాకు సంబంధం లేదు. కానీ మా రేవంత్ రెడ్డి సార్ అయితే చేసేది లేదు, మేము చెయ్యం కూడా. మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు. జై హింద్.